వైసీపీని పెడితే మొత్తం టీడీపీలోకే. ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి రాజకీయ చర్చలు. వైసీపీని వీడామా ఇంకా డైరెక్ట్గా టీడీపీకే. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ టీడీపీ అంటే కలిసి ప్రయాణం చేస్తుంది, పొత్తులు ఉన్నాయి కాబట్టి. సో వీళ్ళతో పాటు కలిసి రానున్న రోజుల్లో బీజేపీ కూడా కలిసే వస్తుందని చెప్పనేది ఇప్పుడు బీజేపీ కూడా కలిసే వస్తుంది అని చెప్పనేది కొంతవరకు చెప్తున్నప్పుడు కూడా బీజేపీ ఇంకా కలవలేదు కాబట్టి బీజేపీ కలిసి వస్తుందా విడివిడిగా వస్తుందా అసలు వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెడితే కనుక రెండు పొత్తులు ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో అయితే బీజేపీకి అనుకున్నంత గ్రాఫ్ లేదు కాబట్టి బీజేపీ వైపు రిజైన్ చేయొచ్చే ఎమ్మెల్యేలు ఎవరో కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. సో మరొకసారి కాంగ్రెస్ వైపు పెడతారా అంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున పుంజుకున్నది లేదు. కాంగ్రెస్ పార్టీని వదిలేళ్ళే వాళ్ళు తప్ప కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటువంటి కార్యకర్తలు కూడా లేరు. సో భవిష్యత్తులో కాంగ్రెస్ బలపడుతుందా, ఆంధ్రప్రదేశ్లో బలపడదా, లేదంటే ఒకసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి ఈ రాష్ట్రం వైపు కూడా చూసి అనుకున్నటువంటి హామీలు ఇచ్చి ఇక్కడ కూడా బలపడేటువంటి ప్రయత్నాలు చేస్తుందా కాంగ్రెస్ అంటే ప్రస్తుతం కేంద్రంలో కాంగ్రెస్ అధికారం లేదు కాబట్టి వాళ్ళ చేతులు ఏమీ లేదు కాబట్టి రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలతో కాంగ్రెస్ బలపడితే బలపడినట్టు, బలపడకపోతే బలపడకపోయినట్టే. కానీ అన్ని రాష్ట్రాలతో పాటు పోలిస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కనీసం కాంగ్రెస్ ఇచ్చారు అనేటువంటి సింపతి అయినా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎడగొట్టామనేటువంటి బాధ తప్ప ఎక్కడా సింపతి లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చి అద్భుతమైనటువంటి ఏమన్నా ఇస్తే భవిష్యత్తులో ప్రతిపక్షానికో లేదంటే పార్టీ పుంజుకోవడానికో లేదంటే పోటీ చేయడానికి 175 మంది అభ్యర్థులు దొరకడానికో అవకాశం ఉండదు. ఏదో ఎక్కడో ఊపూరులో ఉండడానికి అది 10 ఏళ్ళు పట్టవచ్చు, 25 ఏళ్ళు పట్టవచ్చు, 30 ఏళ్ళు పట్టవచ్చు, భవిష్యత్తు మనం చెప్పలేము. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రిజైన్ చేసి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా గంప గుర్తుగా వచ్చి మొత్తం టీడీపీలోని జాయిన్ అవ్వబోతున్నారు. పదవులు లేకపోయినా పర్లేదు, టిక్కెట్లు ఇవ్వకపోయినా పర్లేదు, పార్టీలో ఉంటాము, పార్టీలో మా సేవలు అందిస్తాము, విలువలైన అక్కడ ఉండే కన్నా బలి పశువులు కన్నా హీనంగా అక్కడ ఉండే కన్నా ఎప్పుడు బలైపోతాం తెలియకన్నా భయపడుతూ అక్కడ ఉండే కన్నా రేపొద్దున ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి గారి దయ వల్ల ప్రజల్లో ఎదుర్కొన్నటువంటి వ్యతిరేకత రేపొద్దున అసలు ప్రజల ముందులోకి వెళ్ళే కన్నా కనీసం టీడీపీలో ఉంటే సీట్లు ఇవ్వకపోయినప్పటికి కూడా టీడీపీలో ఉంటే ఏదో ఒక పదవులైనా ఇస్తారు. పదవులు ఇవ్వకపోయినా సరే కనీసం పార్టీ కార్యక్రమాలు చేయడానికి నెక్స్ట్ వచ్చాడు గవర్నమెంట్లో వస్తే కనీసం పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులుగా మాజీ ఎమ్మెల్యేలుగా ఉంటాము. మనం టీడీపీలో పార్టీలో ఉన్నారని గుర్తింపు ఒక ఐడెంటిటీ ఉంటుంది, ప్రజల్లో గౌరవమైనా ఉంటుంది. తప్పులు చేసినప్పుడు కూడా నిజం తెలుసుకుని వెళ్ళి టీడీపీ పార్టీలో చేరారు, ప్రజలకు సేవ చేస్తారని ఒక నమ్మకాన్నైనా కలిగించుకుంటాం. కాబట్టి మాకు పార్టీలో టికెట్ లేకపోయినా పర్లేదు, ఏమీ లేకపోయినా పర్లేదు, ముందు మాత్రం అక్కడ రాజీనామా చేసేస్తాము, మీ పార్టీలో ఆహ్వానించండి అని. ఇదే విషయం గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. మేము ఒకసారి గేట్లు తెరిస్తే వరద ప్రవాహం వచ్చినట్టు వచ్చి పడిపోతారు టీడీపీ పార్టీలో. కానీ ఇప్పుడు దాదాపు పోటీ చేయడానికి సిద్ధంగా అంటే పోటీ నుంచి విరమించుకున్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 85 మంది ఉన్నారు. వీళ్ళు సస్పెండ్ వీళ్ళు మామూలుగా టికెట్లు కొత్త వాళ్ళకి ఇస్తున్నాం అని తీసేస్తున్నాం అని చెప్పినప్పుడు కూడా అసలు ఎప్పుడు పీకేస్తావో పీకేసాను అర్జెంటుగా అని ఎదురు చూసేవాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. పీకేస్తే అర్జెంటుగా మేము పోయి టీడీపీలో జాయిన్ అవుతాము, చంద్రబాబు సమక్షంలో ప్రజలకు పనైనా చేస్తాము, ఇప్పటి వరకు ప్రజలకు సేవ చేద్దాం పని చేద్దాం అని చెప్పని తీసుకొచ్చి నువ్వు ఏ పని చేయకుండా ఏ సేవలో చేయకుండా కేవలం నీ ముఖ్యమంత్రి పదవి కోసం మీ కేసుల కోసం ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుంటూ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ని అప్పులు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అని చెప్పని పక్క నుంచి ప్రజలను అడ్డీరుస్తూ వాళ్ళ మీద భారం వేస్తూ ప్రజల్లోకి మమ్మల్ని నెలవకుండా చేసేసావు. ఇది కేవలం నీ స్వార్థమే. ఎక్కడైతే ప్రజాసేవ ఉంటుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్రానికి అభివృద్ధి తీసుకొస్తాడు, కాస్త నిధులు తీసుకొస్తాడు, సంపద సృష్టిస్తాడు, ప్రజల్లోకి వెళ్తే పనిచేసేటువంటి అవకాశం ఏం దక్కుతుంది. అధికార పార్టీలో పదవులు లేకపోయినప్పుడు కూడా ఏదో ఒక పదవి తీసుకుని ప్రజల్లో సేవలు చేస్తాము, లేదంటే కనుక అలా అయినా సరే ఉండి పార్టీలకు ఉపయోగపడుతుంటాము, ప్రజల్లో ఉంటుంటాము, ఇది బెటరు, ఎప్పుడు పీకేస్తావు పీకే అని కొంతమంది. సో ఏదేమైనప్పుడు కూడా అక్కడ విడుదల వస్తే వెంటనే వచ్చి టీడీపీలో జాయిన్ అవడానికి మొత్తం సిద్ధంగా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు జాయినింగ్లు చూసిన తర్వాత. అధికార పార్టీని కాదు అని చెప్పని
ఇప్పటికే ఆల్ రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. అలా ఒక్కొక్కరు రేపు పొద్దున మోపిదేవి కావచ్చు, ఒక్కొక్కరు ఇప్పుడు ఏదైతే అలాంటిది ఏమీ లేదు మేము పార్టీలో ఉంటామని చెప్తున్నటువంటి వసంత కృష్ణప్రసాద్ అంటోళ్ళు కావచ్చు, ఇలా దాదాపుగా రేపు పొద్దున టికెట్లు ఏదో ఇంక 2-3 నెలలు ఎమ్మెల్యే పదవి పూర్తిగా ఎమ్మెల్యే పదవిని అనుభవిద్దాము అదే పార్టీలో ఉంటే ఇప్పుడేముంది ఎలక్షన్లో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి నమస్కారం పెట్టి టవల కప్పించుకుని కండవా కప్పించుకుని పని చేసుకోవచ్చు, ప్రజల్లో పని చేసుకోవచ్చు ప్రశాంతంగా అని చెప్పని డిసైడ్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చిన అవకాశాలు పరిశీలిస్తాను, మీరు అక్కడ భంగపడితే కనుక వచ్చి టీడీపీలో జాయిన్ అవ్వండి అని చెప్పారు. వాళ్ళు వెళ్తూ కూడా ప్రజలకు కొంచెం మంచి చెప్పి వాళ్ళని నమ్ముకున్నటువంటి ప్రజలకు కొంచెం మంచి చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓటేయండి అని చెప్పని వాళ్ళని అనుసరించినటువంటి కార్యకర్తలను తీసుకురావటమే కాకుండా ప్రజలకు కూడా చెప్పేసి వస్తామని చెప్పుకుంటున్నటువంటి బయట టాక్.